ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడి హేయమైనదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీ టీమ్గా మారిన బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొల్పుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి మొత్తం ఆఫీస్ ధ్వంసం చేసి ప్రజల ఆస్తిని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ చిల్లర రౌడీలు రోడ్డు మీద తిరిగే విధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంజయ్ లేని ఒక కేంద్ర మంత్రి. కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళా సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే సంస్కార హీనులు వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని మొత్తం ధ్వంసం చేసినారు.